నమస్తే నమస్తే మామ. ఇప్పుడు మనం జంకిచెట్టు విలేజ్లో ఉన్నాం. ఇంతకుముందు యమునోత్రి దర్శనం అయిపోయింది. దర్శనం చాలా బాగైంది మామ. చాలా పీస్ఫుల్గా అయిపోయింది. క్రౌడ్ ఎక్కువ లేకుండే చాలా చాలా బాగా జరిగింది మామ. ఇప్పుడు మనం ఇక ఎట్లాగో వెళ్తున్నాం కాబట్టి గంగోత్రికి వెళ్తున్నాం. అంతలోపు ఇదంతా జంకిచెట్టు విలేజ్ని మొత్తం ఒకసారి అంతా కవర్ చేసినాం అనుకో, ఇంకా ఇక్కడ చూడడానికి అంతా అన్ని ప్లేస్లో ఇంకేం మిగిలి ఉండవు. సో మనం ఈ జంకిచెట్టు విలేజ్ని మొత్తం కవర్ చేసేద్దాం. ఇక్కడ పురాతనమైన టెంపుల్స్ కూడా ఉన్నాయంట. అంటే అంత పాపులర్ ప్లేసెస్ కాదు కానీ ఉన్నాయంట. మనం అవి కూడా కవర్ చేసేసుకొని వెళ్దాం. అందులో పైన నుంచి ఈ జంకిచెట్టు విలేజ్ ఎట్లుందో దాన్ని కూడా చూసేద్దాం. అది చాలా చాలా బాగుంటుంది మామ. ఎందుకంటే మొత్తం కొండలే. ఆ కొండల మధ్యలో విలేజ్ అంటే ఇంకా మామూలుగా ఉండదు అసలు. హైట్ కొండలు మధ్యలో యమునా నది, మంచి విలేజ్, సూపర్ ఉంటుంది ప్లేసు. చూసేద్దాం కదా. ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయంట మామ. కానీ అంటే చిన్న చిన్నవి, వాటి పేర్లు తెలియదు. కానీ జస్ట్ ఒక చూసేద్దాం అంతే ఎట్లున్నాయని అంతే. మేము సార్ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కొండ ఎక్కుతున్నాం. ఇది ఎక్కడికి దారికి తీసుకెళ్తుందో తెలీదు. పైన టెంపుల్ ఉందో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలీదు. సో మేమైతే మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. నమస్తే ఫ్రెండ్స్. అటు పక్క కనిపిస్తుంది విలేజ్. అది బీఫ్ ఏదో ఉంది పేరు, కరెక్ట్గా తెలీదు. కానీ ఈ విధంగా జంకి చెట్టు ఈ నుంచి మనకు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి చివరి పాయింట్ నుంచి, అక్కడ నుంచి ఆ ట్రెక్కింగ్ అలా మొదలెళ్ళిపోయి అలా వెళ్తారు. అక్కడ కనిపిస్తుంది అలా వెళ్ళిపోతారు. అలాగా చివరన ఉందా అక్కడికి ఇంకా ఒక ట్రిపుల్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో అక్కడ దాకా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి బాగా వ్యూ పాయింట్ బాగా కనిపిస్తున్నావా చూడటానికి. ప్లేస్ హైలైట్ ఉంది మా. టెంపుల్ ఫస్ట్ సోమేశ్వర టెంపుల్. మనం ఇప్పుడు సోమేశ్వర దేవతా మందిర్ దగ్గర ఉన్నాము. బాగుంది ప్లేస్, ఆర్కిటెక్చర్ అంతా బాగుంది, డిజైన్ అంతా. కానీ క్లోజ్ చేసింది. मंदिर खुलेगा शाम को 4 बजे, 4 से 5 बजे। మూసిర్రా ఇది ఒక వ్యూ పాయింట్ లాగా అప్పుడు అనమాట. అప్పుడు పాతకాలంలో
హెలిప్యాడ్ మామ ప్లేస్. ఇలాంటి ప్లేస్లో అక్కడ ఒకటి ఉంది, ఇదొకటి, దీని మీద ఒకటి, మొత్తం 3 హెలిప్యాడ్ ప్లేసెస్ ఉన్నాయి. గ్రేట్.